ఫ్రెండ్షిప్ లాస్, బిజినెస్ లాస్, టోటల్ గా ప్రెసెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. భయపడకూడదు, నేనున్నాను. వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో I have tried గుడ్ సూపర్ doodh peda with perganum. I have tried నువ్వంతా పెరగనం లవర్ ఉన్నావు నువ్వు. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. జస్ట్ ఫినాలే టికెట్ విన్ అయ్యాం అనేసి ఓవర్ యాక్టింగ్ కాదు, దమ్ముంటే ఇట్లా. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. చాయ్లో నీళ్ళు మైక్ అమ్మా, చాయ్లో వాటర్ పడతాయి. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్. వాట్ యువర్ డూయింగ్ ఇస్ ఇంగ్లీష్ ఏంట్రా? డేంజర్ యాక్టివ్ అయిపోయినావు కావచ్చు. అసలు ఇక్కడ దాకా వెళ్ళిపోయినావు కాబట్టి కదా. గెట్ యూ సారీ. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? సౌండ్స్ గుడ్. వెల్ ఫీలింగ్ గుడ్. యా, బికాస్ లో బ్యాటరీ అండ్ I can speak English, walk English, talk English, swim English, jump English, lot of English. చాలా రోజులు స్వీట్స్ తినక, స్నాక్స్ లేక, ఆ స్వీట్ ఒకటి పంపిస్తే బాగుంటది. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. బికాస్ యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్. ఐ నో. మారాయి అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. రోహిణి, ఇంతటితో మీ ఫైనల్ మెగా చీఫ్ పదవి సమయం పూర్తయింది. మీ మెగా చీఫ్ బ్యాండ్ ని స్టోర్ రూమ్ లో పెట్టేయండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. ఏందన్నా హుషారుగున్నావు, పాట పాడుతున్నావు. రేపు అడుక్కోవాలంటే 4 బట్టలు వచ్చుండాలి కదరా. అరే నువ్వేనా? అబ్బా, నీలో ఎంత మార్పు వచ్చిందిరా. మై డియర్ హౌస్ మేట్స్, మీకు ఒక విషయం చెప్పక తప్పదు. ఏంటి సార్ విషయం? స్టూడియో వేస్తున్నావా? దిస్ వీక్ సీజన్ 8 లో డబుల్ ఎలిమినేషన్. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఆల్ ఆఫ్ యు ఆర్ ఇన్ నామినేషన్స్, బట్ టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు. అలాగా, చాలా థ్యాంక్స్ బాబు, చాలా మంచి విషయం చెప్పారు. ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కంగ్రాచులేషన్ చెప్పండి అయ్యా. అవినాష్, నీ మనసులో కోరికలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. చివరగా నాకు చిట్టు కోరిక ఉందన్నా. కోరుకోరా బాయ్. ఏంటి ఆ కోరికలు? అదే సార్, ఒకటేమో ఒకటి బాటిల్ కావాలి సార్. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది వస్తాం తెలుసా? నేను బ్రాండ్ కూడా రాసావా? అది రాలేదు సార్, అంటే బ్రాండ్స్ నాట్ అలౌడ్ కదా సార్ అని చెప్పేసి. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ముందు చాలా చూపిస్తాలే. అయ్యో సార్, బాటిల్ కాదు, స్వీట్. ఏ లేదు, బాటిల్ అలో తేజా, ఆ స్వీట్స్ కిచెన్ లో పెట్టేసిరా, తర్వాత తిందుగానిలే. భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. బిగ్ బాస్ చెప్పు, పెడుతున్నట్టుంది. 54,30,000 హైయెస్ట్ ప్రైజ్ మనీ సార్ అన్ని సీజన్లో. ఇప్పుడు ఆ మాట అనొద్దు తేజ, మైనస్ కూడా అవుతాయి. నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. కొందరికి ఈ హౌస్ లో గోల్డెన్ టికెట్స్ ఇస్తాము, కొంతమందికి బ్లాక్ టికెట్స్ ఇస్తాము. ఓకేనా? సర్లే, నువ్వు ఎట్లాంటి అట్లా. హౌస్ లో ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుంది? గెస్ చేయి. తేజ సార్. ఈడు కాదు తేజ సార్. అవకాశం అనేది అందరికి రాదు. అవునవునవును. కానీ అవకాశం వచ్చినప్పుడు కసిగా ప్రూవ్ చేసుకోవాలి. రోహిణిని చూడు, అవినాష్ని చూడు, వాళ్ళిద్దరిని చూడు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. బ్రేక్ చేసిందని వాళ్ళకి అనిపించే వాళ్ళు బ్లాక్ స్టార్ ఇచ్చారు, కానీ తను అది యాక్సెప్ట్ చేయలేక వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. నాయనా, ఇతను ఆర్గ్యూ చాలా బ్యాడ్ గా చేస్తున్నాడు, ఒకసారి వేసి చూడు. ఓకే, వీడియో ప్లీజ్. అంటే అది సైడ్కి వెళ్ళింది కదా సార్. రూల్ ఇస్ ప్రేరణ. ఆ డిస్క్ కింద పడ్డాక తీసుకోవాలి, క్యాచ్ పట్టి కాదు కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మాట్లాడితే అది రూల్ బ్రేక్ ఎలా అవుతుంది అని అడిగాను. అంటే సంచాలక చెప్తుంటే నువ్వు వినట్లేదు కదా, ఆర్గ్యూ చేస్తా. వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. టికెట్ ఐల్ గివ్ టు పృథ్వీ సార్. 4 ఛాన్సులు వస్తే రెండిట్లో సెకండ్ ఉన్నాడు,
ఒక దాంట్లో థర్డ్, ఇంకో దాంట్లో లాస్ట్. అవును, క్లియర్ గా ఉందిగా. గౌతమ్కి ఎన్ని ఛాన్సులు వచ్చినాయి? సేమ్ 4 ఛాన్సెస్ సార్. మరి గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు? అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. గెలవకపోవటానికి కారణాలు మనం వెతుక్కోకూడదు. కొందరికి 2 ఛాన్సెస్ వచ్చాయి, యూ గాట్ 4 ఛాన్స్. ఏదో ఒక్కటైనా ప్రూవ్ చేసుకో. బ్యాడ్ టైం. సార్ నేను నబీల్ అనుకుంటున్నాను సార్. కొంచెం ఆలోచించి వచ్చి ఆ బెల్ కొట్టాల్సింది అనిపించింది సార్. ఎందుకంత తొందర నబీల్? గంట కొట్టేసావు, ఫుల్ జాయ్గా ఎగిరేసావు. ఉండమే తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. సో బ్లాక్ టికెట్ ఫర్ యూ నబీల్. నో వరీస్ సార్, థ్యాంక్ యూ సార్. నో వరీస్ కాదు నబీల్, యూ నీడ్ టు గెట్ వరీడ్. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. నీ ప్రకారం విన్నర్ ఎవరు ఈ హౌస్ లో? ఐ సీన్ మై సెల్ఫ్. జోకింగ్. మరి అది సరిపోతుందా విన్నర్ అవటానికి? అంటే ఇంతకంటే నీ దగ్గర లేదంటావా? లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. గౌతమ్. గౌతమ్, ఓకే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఆయనకు అక్కడ నించుని ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. మేము చెప్తున్నా అది ఎప్పుడు ఎంత చేయాలి తెలియట్లేదు. అలాగే ఉంది వీడియో చూస్తుంటే, కన్సిస్టెన్సీ లేదు ఆయనకి. గౌతమ్ కి బ్లాక్ టికెట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. మొదలెట్టేయమంటారా? మొదలు పెట్టండి. 1 2 3 4 5. ఇదేంట్రా ఈరోజు ఇంత పెద్ద క్యూ ఉంది? హౌస్ డెసిషన్ ఇస్ క్లియర్. ఓకే. కానీ గౌతమ్ ఇస్ నాట్ గెటింగ్ ద బ్లాక్ టికెట్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? గౌతమ్ ఈస్ గెటింగ్ గోల్డెన్ టికెట్. రమణ, థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, లేకపోతే బ్లాక్ టికెట్ ఇస్ యోర్స్. హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. సార్ తప్పు చేయలేదు సార్ నేను. సార్ నేను ఏం చేయలేదు సార్ నిజంగా. సార్ 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 ఇప్పుడు ఏం లేవు సార్ గేమ్లో అయితే. అది తప్పు కావచ్చు, టికెట్ ఫినాలే గెలవడం. ఏంటి ప్రాంకులు నువ్వేనా చేసేది? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. తేజ, యు ఆర్ evicted. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి.